అంటే రక్తం అనేది మనకి ఆయన రక్తాన్ని ఆశ్రయించే జీవితం కావాలి. రెండవది మహిమ అంటే విశ్వాస్యత. మహిమ అంటే అదేదో అప్పుడు మేఘంలాగా ఉందంటే ఇప్పుడు మేఘమే రాదు. మన లోపల విశ్వాస్యత పెరిగే కొద్దీ మహిమ కలిగినటువంటి వ్యక్తులుగా మార్చబడతాం. ఆరంభంలో ఉన్న విశ్వాసాలుగా ఎన్ని సంవత్సరాలైనా మరగుచ్చుగా ఉంటే తల్లిదండ్రులకి ఎంత కోపం వస్తుంది? పెరగాల, విశ్వాసత పెరగాల. ఆ పెరిగిన విశ్వాసంతో మన వారికి జ్ఞాపకం ఆవగించగలిగితే రావాలన్నమాట. అంటే భరించడానికి ఇష్టపడేది విశ్వాసం, ఓర్చుకోవడానికి ఇష్టపడేది విశ్వాసం. అది మన తర్వాత విశ్వాసత సమర్పణ జీవితమే మేఘ. మనం ఎంతగా సమర్పించుకుంటామో అంత మహిమతో కూడిన వ్యక్తులుగా మార్చబడతాం. మనం సమర్పించుకునే దాన్ని బట్టి ఆరంభంలో డబ్బులతోటి ఆరంభం అవుతుంది సమర్పణ అనేది. నేను యేసుప్రభువుని నమ్ముకొని మార్చి 10వ తారీఖున కొంచెం మార్చి నెలలో నమ్ముకున్నా. మార్చి 11వ తారీఖున ఎప్పుడు మధ్యాహ్నం ఒక పాస్టర్ గారు నాకు ఎదురుగా కనపడ్డాడు. అప్పటికి నేను ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. ఒక టీ స్టాల్ దగ్గర కనపడ్డాడు. ఆయన నాకేం వాక్యం చెప్పిన ఆయన కాదు, తెలియదు, వాళ్ళకి తెలుసు, ఒక పాస్టర్ గారే తెలుసు. ఆయన కనబడి, ఫ్రాన్సిస్ గారు మీరు దశంభాగం దేవునికి చెల్లిస్తున్నారా అన్నాడు. నేను నమ్ముకుని నెల రోజులు కాల దశంభాగం అంటే నెల రోజులు దేవుడు ఏమీ తెలియదు నాకు. ఏదో పాపక్షేమప్పుడు కొరకు పశ్చాత్తాపడ్డా. దేవని పాపిని నన్ను పరిశుద్ధపరచను, పాపపు ఒప్పుదలలోకి వచ్చారైతే నాకేం అర్థం కాదు. దశంభాగం అంటే ఏంటండి అన్న, నువ్వు నీకు జీతం వస్తుంది కదా, నీ జీతంలో దశంభాగం ఇచ్చావా అన్నాడు. అయ్యా నాకేం తెలవదండి, నా దగ్గర ఒక 50 రూపాయలు ఉన్నాయి, ఈ 50 రూపాయలు మీరు తీసుకొని అన్నాడు. ఇదే నాకు ఏం చేయలేదు. ఇక మీకు టీ ఇప్పిస్తాను, 50 రూపాయలు మీరు తీసుకెళ్ళండి, టీ కూడా తాగండి. టీ తాగిచ్చి, అది చిన్న పల్లెటూరు, అక్కడ ఒక్క టీ స్టాల్ ఉంటుంది, ఇంకేం ఉండదుగా. ఆ టీ స్టాల్ దగ్గరే కలిసాం మేము. సో అప్పుడు టీతో ఆరంభమైంది. ఇప్పుడు దేవుని కొరకు ఎంత క్రయమైన చెల్లించడానికి, ఎంత కష్టమైనా భరించడానికి, ఎంత దూర ప్రయాణం విశ్వాసత పెరిగిందా లేదా టీ దగ్గర అయితే, లేకపోతే అప్పుడు నుండి ఇప్పుడు టీ 50 రూపాయలు ఇవ్వాలి ఎవరికైనా సరే. విశ్వాసత మహిమ అంటే మహిమ, విశ్వాసత, మహిమ రక్తం, మహిమ సమర్పణ చేసినప్పుడు మహిమ రాదు. నువ్వు దేవుని కొరకు ఎంత సమర్పించుకుంటావో అంత మహిమ. అందుకనే విశ్వాసులు కూడా సేవకులకు సంసిద్ధపరుస్తున్నారు. ఎందుకంటే ఆ సమర్పణలోకి రావాలి, వాక్యం చెప్పాలా, దేవుని ప్రజలను ప్రోత్సహించాలా, మనకు కలిగిన దాన్ని ఇంకా విశాలతలోకి తీసుకెళ్ళాలి. సమర్పణ మహిమతో కూడేది. ఇంకొక సంగతి అదేంటంటే, అక్కడే అన్నారు, ఒక్క మనసుతో అన్నారు కదా, వాళ్ళందరూ కలిసి చేసేద్దామన్నారు చూడండి. అది ఏకత్వంలో విధేయతలోనే మహిమ ఉంటుంది. ఆయన మహిమ కలిగిన పరిచయం చేస్తున్నాడంటే విధేయత చూపిస్తే, ఏక మనసు కలిగి ఉంటే మహిమ వస్తుంది. ఆ కుటుంబం ఎంత బాగుందండి, ఆ అన్నదమ్ములు ఎంత బాగుండారండి. ఈ మాట ఏకత్వం క్రైస్తత్వానికి ఇది ప్రాముఖ్యమైనటువంటి. అందుకని ఈ మేఘము అక్కడ కనబడితే ఆ మేఘం ఇక్కడికి ఎట్లా వచ్చిందంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా, యేసుక్రీస్తు యొక్క విశ్వాసం ద్వారా, యేసుక్రీస్తు యొక్క సమర్పణ ద్వారా, యేసుక్రీస్తు యొక్క ఏకత్వం ద్వారా కనబడిన. ఇప్పుడు అర్థమైన మహిమ అంటే ఏంటో. చాలాసార్లు మహిమ అంటే ఎవరికి అర్థం కాదు దాని తత్వం. ఇప్పుడు ఒక పేరు పెట్టుకున్నాడండి, ఆ పేరుకి అర్థం చెప్పమంటే ఎవరు రాత్ర ఆడి పేరు హానుక్ అంటాం. హానుక్ నీ పేరు అర్థం ఏంటంటే దేవునితో నడిచిన వాడని చెప్తున్నాడు.
కాబట్టి ఇది సొలొమోను మందిరంలోకి వచ్చింది. అంటే ఇవన్నీ వచ్చేసినాయి. సమర్పణ, విశ్వాసత, ఆయన పరిశుద్ధత అన్నీ అక్కడికి చేరినాయి. కాబట్టి అక్కడ యాజకులు ఉండలేకపోయారు. ఇంత పరిశుద్ధత, ఇంత పరిశుద్ధత, ఇంత పరిశుద్ధత. వాళ్ళు చూసుకుంటే వాళ్ళే తక్కువగా కనపడ్డారు దేవుని ప్రజలతో పోల్చారు. కాబట్టి ఇది తర్వాత రండి కీర్తనలు 19వ అధ్యాయం 1వ వచనం చదివి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. చాలా సంగతులు ఉన్నాయి, అన్ని చెప్పలేము. 19వ అధ్యాయం 1వ వచనంలో ఆయన మహిమ ఆకాశ విశాలమంతా ఉందంట. చూడండి, ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. చాలండి. కాబట్టి ఆకాశములు, అంతరిక్షము అంతటా ఆయనే ఉన్నాడు, ఆయనే ఉన్నాడు. కాబట్టి నువ్వు ఏ దేశం వెళ్ళినా ఆయన మహిమను చూడవచ్చు కదా. అమెరికా వెళ్ళిపోయి జాబ్ చేస్తా, మందిరం అవసరం లేదు అంటగలే, ఆనందం అవసరం లేదు అంటగలే, సంఘం అవసరం లేదు అంటగలే. ఆకాశం ఆయన మహిమను ప్రచురపరుస్తుంది, వివరిస్తున్నాయి. అంతరిక్షం చూపిస్తా ఉంది. ఎక్కడున్నాడు చూడు, విజయవాడలో ఉన్న దేవుడు ఎక్కడున్నాడు చూడు. అలాంటి మహిమ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అది నిలిచి ఉండేదిగా, ఆత్మ సంబంధమైనదిగా, ఆత్మలు పరీక్షింపబడిన. అందుకనే ప్రతి వాడును తను తాను పరీక్షించుకొని ఆ రొట్టెలు తిని ఆ యొక్క పాత్రలోని త్రాగబడిన. వివేచించగా త్రాగితే శిక్షావిధికి కాకపోతాం. అంటే పాత నిబంధనలోకి వెళ్తుంది. అట్లా కాకుండా క్రొత్త నిబంధన రక్తంలో, క్రొత్త నిబంధన మహిమలో, క్రొత్త నిబంధన పరిచర్యలో ఈ సామర్థ్యం మాది కాదు, మా దేవుని వల్ల మేము. కాబట్టి సామర్థ్యత కలిగిన వారిగా ప్రభు బలలో ప్రవేశించడం ద్వారా సామర్థ్యత కలిగిన ఆశీర్వాదాన్ని ప్రభు మనకి ఇస్తాడు. నిజమే, ఇక్కడికి ఏంటంటే ఆశీర్వాదం అంటే వారి సామర్థ్యత. మా సామర్థ్యం మామూలు క్రీస్తులో మాకు దొరికింది. ఇది మేము ప్రభు దగ్గర నుండి పొందినామని ధైర్యంగా సేవించగలం, ఆరాధించగలం, ప్రభుని కనపరచగలం. ప్రభు మనకు సహాయపడగలం.